అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. రావణుడికి ఉన్న శాపాలు. రావణుడు బాధతో సింహాసనం మీద కూర్చున్నాడు. గుర్తుకొస్తున్నాయి అతనికి ఉన్న శాపాలు. బ్రహ్మదేవుడు నాకు మానవుడి చేతిలో మరణం ఉంటుంది అన్నాడు. అందుకే ఈ రాముడు నాకు మృత్యు రూపంలో వచ్చాడు. ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు అనేవాడిని నేను ఓడించి వాడి తలను తన్నాను. యుద్ధంలో నన్ను ఓడించావు సరే, నా తలని ఎందుకు తన్నావు? ఇదిగో ఇదే నా శాపం. నా ఇక్ష్వాకు వంశంలోనే రాబోయే కాలంలో రాముడు పుడతాడు. అతడు నిన్ను సంహరిస్తాడు అన్నాడు అనరణ్యుడు. కుశధ్వజునికి వేదవతి జన్మించింది. ఆమె విష్ణువు కోసం తపస్సు చేస్తూ ఉంటే రావణుడు ఆమెను కౌగలించుకోబోతుంటే ఆమె శపించింది. కైలాస పర్వతాన్ని కదిలించిన రావణ్ణి పార్వతీదేవి చూసి శివుని వల్ల వరాలు పొంది శివుణ్ణి ఎదిరిస్తావా? ఒక స్త్రీని నువ్వు అపహరిస్తావు, మానవుని చేతిలో మరణిస్తావు అని పార్వతీదేవి శపించింది. అప్పుడు నందీశ్వరుడు కోతి ముఖం వాడ అన్న ఆ కోతులే వచ్చి నీ లంకని నాశనం చేస్తాయని నందీశ్వరుడు శపించాడు. నేను చాలామంది ఋషుల్ని చంపాను, బాధ పెట్టాను. ఈ శాపాలన్నీ ఒక్కసారిగా రాముడి రూపంలో వచ్చి నన్ను బాధ పెట్టుతున్నాయి అని రావణుడు సభలో ఉండి మంత్రులతో చెప్తున్నాడు.